స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది అని హిస్టారికల్ డేటా చెప్తున్నా కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే చాలామంది ఎందుకు డబ్బులు కోల్పోతుంటారు? ఈరోజు ఈ ఎక్స్ప్లెయినర్లో మనం అసలు ఇన్వెస్టర్స్కి లాసెస్ ఎందుకొస్తాయి, వాటిని ఎలా అవాయిడ్ చేయాలి అనేది ఇన్ డెప్త్గా చూద్దాం. లెట్స్ డైవ్ రైట్ ఇన్. సో అసలు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఎందుకు లాస్ అవుతారు? ఇది అర్థం చేసుకోవడానికి సురేష్ అనే ఒక ఐటీ ఇంజనీర్ రియల్ స్టోరీ చూద్దాం. 2021లో సురేష్ మంత్లీ 10,000 రూపాయల ఎస్ఐపి స్టార్ట్ చేశాడు. అంతా బానే ఉంది. కాని 2022లో సడన్గా మార్కెట్ క్రాష్ అయింది. అప్పటివరకు ఇన్వెస్ట్ చేసిన 1,20,000 రూపీస్ పోర్ట్ఫోలియో వాల్యూ డైరెక్ట్గా 98,000 రూపీస్కి పడిపోయింది. ఇక్కడే అసలు భయం స్టార్ట్ అయ్యింది. ఆ భయంతో సురేష్ ఏం చేశాడో తెలుసా? పానిక్ అయ్యి ఆ 22,000 రూపీస్ లాస్తోనే మ్యూచువల్ ఫండ్స్ అన్నీ అమ్మేశాడు. కాని ఇక్కడ తెలుసుకోవాల్సిన అసలు నిజమేంటి అంటే, అదే ఫండ్స్ని అమ్మకుండా 2024 వరకు అలానే ఉంచి ఉంటే ఆ 98,000 రూపీస్ వాల్యూ ఎగ్జాక్ట్గా 1,85,000 రూపీస్ అయ్యేది. పానిక్ సెల్ చేయడం వల్ల పోర్ట్ఫోలియో కంప్లీట్గా బౌన్స్ బ్యాక్ అయ్యే ఆ గోల్డెన్ ఛాన్స్ని మిస్ అయ్యాడు. ఇక్కడ మోస్ట్ క్రూషియల్ పాయింట్ ఏంటి అంటే, ఒక పేపర్ లాస్కి మరియు రియలైజ్డ్ లాస్కి ఉన్న తేడా. పోర్ట్ఫోలియో వాల్యూ తగ్గినప్పుడు అది జస్ట్ ఒక టెంపరరీ పేపర్ లాస్ మాత్రమే. మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యాక అది ఆటోమేటికల్లీ రికవర్ అయిపోతుంది. కాని మనం పానిక్ అయి అమ్మేసినప్పుడు ఆ పేపర్ లాస్ వెళ్ళి రియలైజ్డ్ లాస్గా మారుతుంది. అది అబ్సల్యూట్లీ పర్మనెంట్. సరే, మరి అసలు ఈ లాసెస్ రావడానికి రియల్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మేజర్ మిస్టేక్, రాంగ్ ఫండ్ సెలెక్షన్. చాలామంది జస్ట్ లాస్ట్ ఇయర్ బెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్ని బ్లైండ్గా చేస్తుంటారు. లేదా లో రిస్క్ ప్రొఫైల్ ఉన్నవాళ్లు కూడా ఏదో హైప్లో పడి హై రిస్క్ సెక్టోరియల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అది కూడా ఒక పెద్ద డౌన్ టర్న్కి ముందే. ఇంక కొందరైతే జస్ట్ 10 రూపీస్ ఎన్ఏవి ఉంది కదా అని న్యూ ఫండ్ ఆఫర్స్ అంటే ఎన్ఎఫ్ఓస్ హైప్లో పడి ఇన్వెస్ట్ చేస్తారు. ఇవి చాలా డేంజరస్ తప్పులు. మార్కెట్ క్రాష్ అయినప్పుడు చేసే అతిపెద్ద తప్పు ఎస్ఐపి ఆపేయటం. ఇది తెలుసుకోవాలంటే రూపీ కాస్ట్ యావరేజింగ్ గురించి చూడాలి. మార్కెట్ హైలో అంటే ఎన్ఏవి 50 రూపీస్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే జస్ట్ 100 యూనిట్స్ వచ్చాయి. కానీ మార్కెట్ క్రాష్ అయి ఎన్ఏవి 30 రూపీస్కి పడిపోయిన టైంలో కూడా ఇన్వెస్ట్ చేయడం కంటిన్యూ చేస్తే 166.67 యూనిట్స్ వచ్చాయి. చూసారా, ఎన్ఏవి తగ్గినప్పుడు మనకి చాలా ఎక్కువ యూనిట్స్ వస్తాయి. దీనివల్లనే మార్కెట్ రికవర్ అయినప్పుడు మచ్ హయ్యర్ ప్రాఫిట్ వస్తుంది. నౌ ఇక్కడొక మైండ్ బ్లోయింగ్ హిస్టారికల్ ఫ్యాక్ట్ ఉంది. మనం స్టాక్ మార్కెట్ హిస్టరీలో జస్ట్ ఆ బెస్ట్ 10 డేస్ని మిస్ అయితే ఫైనల్ రిటర్న్స్ లిటరలీ హాఫ్ అయిపోతాయి. అంటే 50% కట్. మరి ఆ బెస్ట్ డేస్ ఎప్పుడొస్తాయి? మోస్ట్లీ ఒక పెద్ద మార్కెట్ క్రాష్ అయిన వెంటనే వస్తాయి. ఇది మన షార్ట్ టర్మ్ మైండ్ సెట్ ఎంత డేంజరస్సో తెలియజేస్తోంది. ఒక 1 ఇయర్ టైం ఫ్రేమ్లో చూస్తే నెగటివ్ రిటర్న్స్ రావడానికి 25% ఛాన్స్ ఉంది. కానీ అదే 10 ఇయర్స్ టైం ఫ్రేమ్లో చూస్తే ఆ లాస్ రిస్క్ ఆల్మోస్ట్ వ్యానిష్ అయిపోతుంది. జస్ట్ 1% ఛాన్స్ మాత్రమే ఉంటుంది. దాట్స్ ద పవర్ ఆఫ్ లాంగ్ టర్మ్ థింకింగ్. ఇక్కడే బిహేవియర్ గ్యాప్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అసలిది ఎలా పనిచేస్తోంది అంటే, యావరేజ్ ఈక్విటీ ఫండ్స్ హిస్టారిక్గా 12 నుండి 15% రిటర్న్స్ ఇస్తుంటే అందులో ఇన్వెస్ట్ చేసే యావరేజ్ ఇన్వెస్టర్స్కి మాత్రం జస్ట్ 7 నుండి 8% రిటర్న్స్ వస్తున్నాయి. ఎందుకంటే భయం, ఆశ లాంటి ఇమోషనల్ డెసిషన్స్. ఈ ఇమోషనల్ ఇన్వెస్టింగ్ వల్లనే యావరేజ్ ఇన్వెస్టర్స్ సివియర్ అండర్ పర్ఫార్మెన్స్ని ఫేస్ చేస్తారు. మార్కెట్ సైకిల్స్ అనేవి అస్సలు ప్రెడిక్టబుల్ ప్యాటర్న్స్లోనే ఉంటాయి. ఈ 4 ఫేజెస్లో రీటైల్ ఇన్వెస్టర్స్ చాలాసార్లు డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లో అంటే ప్రైజెస్ అన్నీ పీక్లో ఉన్నప్పుడు బై చేస్తారు. ఆ తర్వాత మార్క్డౌన్ ఫేజ్ అంటే మార్కెట్ కింద పడిపోతున్న టైంలో భయంతో అమ్మేస్తారు. ఇట్స్ అ క్లాసిక్ ట్రాప్. ఇంకొకటి చాలామందికి తెలియని హిడెన్ ట్రాప్ ఒకటుంది. అదే రెగ్యులర్ ప్లాన్ ట్రాప్. ఒక 20 ఇయర్స్ పీరియడ్లో రెగ్యులర్ ప్లాన్కి మరియు డైరెక్ట్ ప్లాన్కి వచ్చిన తేడా చూస్తే మీరు లిటరలీ షాక్ అవుతారు. తేడా ఎంతో తెలుసా? ఎగ్జాక్ట్గా 21.9 lakh రూపీస్. జస్ట్ 1.5% హిడెన్ కమిషన్ ఫీజ్ ఉండడం వల్ల ఇంత పెద్ద అమౌంట్ మన పాకెట్స్ నుండి లీక్ అయిపోతుంది. ఈ మ్యాసివ్ లాస్ని అవాయిడ్ చేయడానికి డైరెక్ట్ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేయడం అబ్సల్యూట్లీ ఎసెన్షియల్. సో ఇంత చెప్పాక అసలు మ్యూచువల్ ఫండ్స్ని ఎప్పుడు అమ్మాలి అనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మ్యూచువల్ ఫండ్స్ సెల్ చేయడానికి కొన్ని గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. మొదటిది,
మనం అనుకున్న ఫైనాన్షియల్ గోల్ అచీవ్ అయినప్పుడు. రెండోది, ఫండ్ వరుసగా 3 సంవత్సరాల కంటే ఎక్కువగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు. మూడోది, పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ కోసం, లేదా నిజంగానే ఒక వ్యాలిడ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు. అంతేకాని పోర్ట్ఫోలియోలో రెడ్ నంబర్స్ చూసి భయపడి కాదు. ఫండ్ ఎగ్జిట్ అవ్వడం ఎప్పుడు కూడా ఒక లాజికల్ చాయిస్గా మాత్రమే ఉండాలి. ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ విషయం ఆలోచించండి. ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ టైం మార్కెట్ తప్పకుండా పడిపోయినప్పుడు అది మీకొక డిజాస్టర్లా అనిపిస్తుందా, లేదా తక్కువ ప్రైస్కి ఎక్కువ యూనిట్స్ కొనుక్కునే ఒక బ్రిలియంట్ క్యాల్క్యులేటెడ్ వెల్త్ బిల్డింగ్ ఆపర్చునిటీలా అనిపిస్తుందా? ఈ ఎక్స్ప్లెయినర్తో ఇన్వెస్ట్మెంట్స్ పట్ల మంచి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. హ్యాపీ ఇన్వెస్టింగ్!